హాయ్ అందరికీ నమస్కారం. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. ఎందుకంటే సింహం సింగిల్గా వస్తుంది. మొన్న సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే ఫస్ట్ ప్రీమియర్ షోలు పడతాయా లేదా, ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే ఓజీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎస్పీ పవన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ప్రీమియర్ షోస్ గురించి కొంచెం చర్చ నడుస్తుంది. ఎలా ఉండబోతోంది? ప్రీమియర్ షోస్ ఉంటాయా? ప్రీమియర్ షోస్ లేకున్నా కలెక్షన్స్ ఆల్ టైం ఉంటాయా? నా సొంత అభిప్రాయం చెప్తాను సార్. చెప్పండి. నా ఓన్ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాలకి ప్రీమియర్స్ ఉన్నా ప్రీమియర్స్ లేకపోయినా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అయితే 100% వస్తాయి. ఇది నా ఫస్ట్ ప్రిడిక్షన్. అండ్ సెకండ్ది ఏంటంటే ప్రీమియర్ షోస్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి మనకి. ఎందుకు అని అంటే వాళ్ళకి ఏం ఇబ్బంది పెడతారో అడ్డు పెడతారో అని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయినా పెద్దగా వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఎందుకనంటే ఉగాదికి ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. లాస్ట్ టైం ఏంటంటే హరీష్ శంకర్ గారు అవైటింగ్ మూవీ దీనికోసం. అండ్ ఈరోజు కూడా నేను కొన్ని ఆయన సరదాగా ఫన్ మూమెంట్స్ చెప్పడం అవి నేను చదవటం హరీష్ శంకర్ గారు చెప్పినది, అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ చేసేటప్పుడు ఆయన డ్యాన్స్ మూమెంట్స్ అయ్యి చేసి చాలా ఉత్సాహంగా వస్తారు కదా. ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఇట్లా చేయిద్దాం అట్లా చేయిద్దాం అని చెప్పి ఉత్సాహంగా వచ్చినప్పుడు చాలామంది ఆయన కొరియోగ్రాఫర్స్ చేసి చూపిస్తుంటే ఆయన ఇలా కూర్చొని చూసి హరీష్ మనం చేయగలం అంటావా అని చెప్పి అడుగుతాడంట. అంటే ఆయన పెద్దగా బ్లాస్ట్ అయ్యేలాగా నవ్వి అదేంటండి చేయకపోతే ఎట్లాగా ఉత్సాహం చూస్తుంటే నేను చేయలేనేమంటాడు. కొరియోగ్రాఫర్ ఉత్సాహం కాదండి, యాక్చువల్గా ఫ్యాన్స్ ఉత్సాహం. ఫ్యాన్స్ అంత ఉత్సాహపడతారు మీరు డ్యాన్స్ చేస్తే చూడాలని అన్నా. నేను కూడా విన్నా సార్, కొరియోగ్రాఫర్ వేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మనం చేయగలం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా నుంచి అని ఫన్గా అంటారు. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అని మనకు తెలిసిందే. కొరియోగ్రాఫర్లు కూడా చాలాసార్లు చెప్తుంటారు. మనం కూడా ఈ విషయం ఇంతకుముందు కూడా ఒకసారి చర్చించాము. అయితే ఇన్ని ఉండంగా ఇంత బజ్ క్రియేట్ అవ్వంగా ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ కూడా వచ్చిన తర్వాత, ఓజీ అంటే మరీ సీరియస్ బ్లాక్ బస్టర్, చాలా సీరియస్గా ఉంటుంది, అసలు కామెడీ అనేది లేకుండా. ఇట్స్ వెరీ సీరియస్ అండ్ సెన్సిటివ్ మూవీ కదా ఓజీ. ఇప్పుడు ఇది ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ మార్క్ గబ్బర్ సింగ్ స్టైల్ ఆఫ్ మేకింగ్. అలాంటప్పుడు హిట్ కాకుండా ఎలా ఉంటుంది? అన్డౌటెడ్లీ బ్లాక్ బస్టర్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా వెయిటింగ్ చేసి మొత్తం అసలు ఆయన అక్షరం అక్షరం రాసుకుంటాడు హరీష్ శంకర్ గారు. శంకర్ అసలు తపస్సులాగా చేసి ఉంటాడు, ఖచ్చితంగా చేశాడు చాలా. ఎందుకంటే అంతకుముందు ఫ్లాప్లు ఉన్నాయి పాపం. అంతగా ఫ్లాప్లు అని అనకూడదులేండి పాపం. ఆయన అనుకున్నంత రేంజ్కి సక్సెస్ కాలేదు. ఇంకోటి ఏంటి, గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా తనకు రాలేదు అనే ఒక బాధ ఉంది సార్ తనకి. అంత బ్లాక్ బస్టర్ ఇచ్చాడు నేను అప్పుడు, మంచి ఆ ఊపులో పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ సక్సెస్ అదే. అవును, అంత ఇచ్చిన తర్వాత ఇన్ని రోజులకి ఈయనకు అవకాశం దొరికింది సార్. అవకాశం దొరికిన దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఎందుకు సంజు శాంసన్ లాగా. ఇంకోటి సార్, ఈ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మనం కూడా సినిమా వస్తున్నందుకు సంతోషపడాలో, నెక్స్ట్ ఏ సినిమానో తెలియక బాధపడాలో పెద్ద ఏమేమో ఉన్నారు సార్. అవును, ఈ సినిమా అంటే ఒక 2 నెలలు 3 నెలలు వాళ్ళ కోరికలు తీర్చొచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఏంటో అర్థం కాలేదు. ప్లస్ దట్స్ ట్రూ, ఆయన ఒక స్టైల్ ఆఫ్ గడ్డం పెంచుతున్నారు. అది ఈ సినిమా కోసమా, దీనికోసం పెంచారా, లేదా ఫ్యూచర్ ప్రణాళిక ఏదైనా పెంచారా, లేదా ఇప్పుడు ఉన్న రాజకీయ మామూలుగా ఆయన స్వతహా ఇష్టం ప్రకారం పెంచుకున్నాడు? మీ ఓన్గా గెస్ నా ప్రిడిక్షన్. ఆయన హెయిర్ కటింగ్ కూడా చేయించారండి, మనం చూసాం. ఇంతకుముందు ఫుల్ హెయిర్ ఉండేది, హెయిర్ కటింగ్ ఉంది, గడ్డం పెంచుతున్నారు. సినిమాల కోసం అయితే అయ్యి ఉండదు నాకు తెలిసి. నేనేమన్నా ఇప్పుడు మొన్న ఏదైనా స్పెషల్ గెటప్ కోసం ఏమన్నా ఉండకపోవచ్చు. అయితే అందరికీ అదే డౌట్ ఉంది సార్, ఈ డిఫరెంట్ గెటప్లో ఉన్నారు, ఎందుకు అర్థం కావట్లేదు. అయితే సినిమాకి అయ్యుంటే మాత్రం ఎక్సలెంట్ సార్. ఒకవేళ అయ్యుంటే కనుక వెరీ హ్యాపీ థింగ్. అయితే ఇప్పుడైతే ఇంకొక 3 సినిమాలకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా అయితే మనకి సమాచారం ఉంది. 3 సినిమాలకి అంటే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు ఎవరు అనేది మనం ఇప్పుడు కన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడారు చెప్పారేమో ఈ డేట్లలో అని. డేట్స్ అంటే నాకు తెలిసి ఇయర్లీ వన్స్ 1.5 ఇయర్కి ఒక మూవీ అయితే ఖచ్చితంగా ఆయన దగ్గర నుండి వస్తుంది. ఆయన ఎన్నోసార్లు కూడా చాలాసార్లు చెప్పారు, నాకు రాజకీయాలు అనేది ఫస్ట్ ప్రయారిటీ అయినా కూడా
బ్రెడ్ అండ్ బటర్ మాత్రం మూవీస్ నుండి, ఎందుకంటే రేపు పొద్దున్న తన పార్టీని ఆయన నడిపించాలన్నా, ఇప్పుడు పార్టీ నడిపించడానికి కూడా కీలకం. ఆయనకి ఎక్కడి నుంచి వస్తాయి అవి? సార్ ఆయన ఆయన సొంత సంపాదనే కదా. ఫస్ట్ నుంచి ఆయనకు ఒక స్టాఫ్ ఉన్నారు సార్, వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలి. పైగా మనం పవన్ కళ్యాణ్ గారు కానుక సందర్భంలో ఎలక్షన్స్కి ముందు చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన వాళ్ళ ట్రెజరర్ ఫోన్ చేసి, ఏమండి అసలు మనకి అసలు లేవు, మొత్తం బ్యాలెన్స్లన్నీ నిల్ అయిపోయినాయి, ఎట్లా సార్ అని, స్టాఫ్కి కూడా ఇచ్చేలాగా లేవు అనటం. ఈయన కూడా అవునా లేవా తెలియదు అంటే, నాకు తెలియదు అంటే అంత స్టాఫ్కి వాళ్ళకి ఎంత ఇచ్చేంత ఫైనాన్షియల్గా కూడా ఆయన అంత స్ట్రాంగు, లేకపోతే అంత క్యాలిక్యులేటెడ్గా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇచ్చిన దాన ధర్మాలు అవి కూడా మనకు తెలుసు. ఎవరన్నా వచ్చినా కూడా చెక్స్ రాసేసి ఇచ్చేయటం ఇలాంటివి కూడా చేసేవాళ్ళు. రైతులకు కూడా తన సొంతంగా ఆయన ఇచ్చారు. పైగా మీరన్నట్టు స్టాఫ్ వందల సంఖ్యలో ఉంటారు స్టాఫ్. వీళ్ళందరికీ ఇస్తూ జనసేన పార్టీ తరఫు నుండి అండ్ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ, ఇవన్నీ చేసేటప్పుడు ఆ మనీ ఎక్కడి నుండి జనరేట్ అవ్వాలి? ఆయనకి డెఫినెట్గా సినిమా అనేది ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఆయనకి. అంటే ఆయనకు ఒక ఏటీఎం లాగా, సరదాగా చెప్తున్నా నేను, ఏటీఎం కదా ఆయనకి. మిగతా సోర్స్ ఎక్కడుంది? లేదు కదా. పైగా ఇంకోటి ఏంటంటే, ఈ సోర్స్లోకి ఆయన రావడం, ఆయన డబ్బుల కోసం వచ్చినా కూడా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మా పవర్ స్టార్ ఆయన వచ్చారు, నెక్స్ట్ సినిమా ఆయన పూర్తిగా నేను ఫుల్ స్టాప్ పెడుతున్నాను, నేను సినిమాలు చెయ్యను అని అంటే చాలామంది హర్ట్ అవుతారు. అలా కాదు, అండ్ డెఫినెట్గా సినిమాలు చేసుకుంటూనే ఉండాలి. ఆయనకి తగ్గ ఫండ్స్ కానీ వాటికి కానీ ఎవరికైనా సరే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అనేది అవసరం. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇప్పుడు పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవడానికి డెఫినెట్గా ఇంకా అవసరం, అవునా కాదా? కాబట్టి మూవీస్ ఖచ్చితంగా చేస్తూనే వెళ్ళాలి ఆయన. నాకు తెలిసిన సమాచారం ప్రకారం డెఫినెట్గా ఆయనైతే ఆపరండి. మేబీ 1.5-2 years పడుతుందేమో ఒక్కొక్క సినిమా రావడానికి. అయితే OG 2 అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి మనకి సన్నిహిత వర్గాలు, లేకపోతే మన ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ఆయన ఆన్ స్టేజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా OG 2 ఉంటుందనేది మనకు అందరికీ తెలిసిన విషయం. ఇది కాక ఇంకొక పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కి ఇచ్చారు, ఆయన డెఫినెట్గా ఆయన చేయబోతున్నారు అని చెప్పి మనకు ఒక టాక్ బయట నడుస్తూ ఉంటుంది. మేబీ అది కూడా నిజం అవ్వాలని మనం కోరుకుందాం. డెఫినెట్గా కమింగ్ బ్యాక్ టు భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం 19th రోజు నాకు తెలిసినంత వరకు ప్రీమియర్స్ ఉన్నా ప్రీమియర్స్ లేకపోయినా సార్, సక్సెస్ కాని వాటికి ఒకేసారి మనీ లాగేద్దాం, ప్రీమియర్స్ పెడదాం అనే దానికి అదే అవసరం. ఉస్తాద్ భగత్ సింగ్కి ఏం అవసరం? ఎంత కసితో తీర్చుంటాడు అసలు. ఇందాక మనం చూస్తుంటే అసలు ఇంకోసారి గబ్బర్ సింగ్ ఇంకో కోణంలో చూసినట్టు ఉంది. కానీ మీరు చెప్పే క్యాల్కులేషన్ కరెక్టే, కానీ ఫ్యాన్స్ ఏంటంటే సార్, అది 19th అని చెప్తే 18th అని చూడాలని వాళ్ళ మైండ్ సెట్. డెఫినెట్గా ఫ్యాన్స్ విషయంలో మాత్రం అదే చూస్తే వాళ్ళకి అదే గొప్ప థ్రిల్. మేము ముందు చేసామనే ఫీలింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అంటే డెఫినెట్గా 90% ప్రీమియర్స్ అయితే ఉండొచ్చని అనుకుంటున్నాను సార్. ఇదేమి రాజకీయాలకి అతీతంగా ఉంటే బాగుంటుంది ఒక సినిమా లాగా. మళ్ళీ అక్కడ కూడా రాజకీయాలు మొదలుపెట్టి, అయితే పవన్ కళ్యాణ్ సినిమా అయితే మాత్రమే మాకు మీరు ప్రీమియర్స్ ఇస్తారా, వేరే పెద్ద సినిమాలు వస్తే ప్రీమియర్స్ ఇవ్వరా అనే ఒకటి కూడా వస్తుంది. కాబట్టి అలాంటివి కూడా ఒక ప్రతిపక్షాల నుండో, లేకపోతే యాంటీ ఫ్యాన్సో, లేకపోతే ఇంకొకళ్ళో వీళ్ళు ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం ఇలా మాట్లాడే అవకాశం ఏమన్నా ఉంటుందేమో, ఆ పొలిటికల్ రంగు కూడా ఎందుకు పులుముకోవడం అని ఇదొకటి. పొలిటికల్ అంటే ఇంకొక మాట గుర్తొచ్చింది. హరీష్ శంకర్ గారు ఈ డ్యాన్స్ ఇలా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా దగ్గర నుండి. ఆయన ఎలా సరదాగా అంటారు, ఆయన బ్లాస్టింగ్లో ఎలా నవ్వుకుంటారు. అదేవిధంగా పొలిటికల్గా కూడా ఒక్క సెటైర్ కూడా ఉండదు. ఏ పార్టీని మేము కించపరిచినట్టుగా ఇందులో ఈ సినిమాలో మేము చూపించలేదు, చూపించబోము కూడా అనేది మాత్రం అందరూ వెల్కమ్ చేయాల్సిన విషయం, అందరూ ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే పార్టీ వేరు, పొలిటికల్గా ఉన్న కెరియర్ వేరు, సినిమా అనేది వేరు. పూర్తి స్థాయి ఎంటర్టైనింగ్గానే ఈ సినిమా మేము తయారు చేసాము, ఇది చేసామన్నట్టు మాత్రం వెరీ హ్యాపీ. అలాగే విజయ్ది తేరీ సినిమా కాదు ఇది. చాలామంది బుక్ మై షోలో అది పెడితే ఆ తేరీ మేము సినిమా చూసాం కదా రే అని చెప్పి ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. క్లియర్ కట్గా చెప్తున్నానండి, తేరీ సినిమా రీమేక్ ఇది కాదు, నో డౌటు. చాలా హ్యాపీగా రీఫ్రెషింగ్గా ఈ సినిమా మోస్ట్ ఎంటర్టైనింగ్గా దీన్ని తీర్చిదిద్దారు హరీష్ శంకర్ గారు. ఇంకో క్వశ్చన్ సార్, అంటే మీరు ఇంటర్వ్యూ అయిపోయింది అనుకుంటుంటారు. నేను ఒక క్వశ్చన్, అంటే తాజాగా ఈరోజు వచ్చిన ఒక న్యూస్ అడుగుతాను. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే తమిళనాడు పాలిటిక్స్ తలపతి విజయ్ గారు బీజేపీలోకి వస్తారు, దానికి గురించి పవన్ కళ్యాణ్ గారు
చర్చలు జరపడానికి బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని ముందు పెడుతోంది. అది బీజేపీ ఈరోజే టచ్లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు త్రూ విజయ్ గారితో మాట్లాడించి అనుకుంటున్నారు. అంటే ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ రాజకీయాల్లో కానీ అదర్ స్టేట్ రాజకీయాల్లో కానీ యాక్టివ్ అవబోతున్నారు. ఇంకా ఇక్కడ జనరల్ ఎలక్షన్స్ 3 సంవత్సరాలు ఉండంగానే ఈ సందర్భంగా అంటే ఇప్పుడు ఈయన బిజీగా అవుతున్నారు, ఆయన పార్టీని చూసుకోవాలి, బీజేపీకి సపోర్ట్గా ఉన్నారు, అటు చూసుకుంటున్నారు. ఇప్పుడు సినిమాలు చేసే ఛాన్స్ ఉంటుందంటారా? అయితే ఇక్కడ ఒక విషయం సార్, ఇప్పుడు విజయ్కి అయినా చేయబోతున్నాడు అనేది పక్కా న్యూసా లేకపోతే ఎవరన్నా న్యూస్ నేను బ్రేకింగ్ కొన్ని ఛానల్స్లో చూశాను సార్. చూసిందేనా? అదైతే చూసింది ఛానల్స్లో చూసింది. అయితే అది ఆ ప్రిడిక్షన్ మేబీ అది 50-50 ఛాన్స్ ఉంది సార్. వాళ్ళు వెళ్ళి విజయ్కి సపోర్టింగ్ అయినా చేస్తారు లేకపోతే చెయ్యరు అనేది 50-50 ఛాన్స్. బీజేపీలోకి ఆయన తీసుకురావాలి. ఈ సమయంలో ఇప్పుడు మేము డిస్కస్ చేసే సమయానికి ఈ విషయంలో అయితే నిజంగా క్లారిటీ అనేది అయితే రాలేదు. విజయ్కి వెళ్ళి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఆయన కూడా బీజేపీకి సపోర్టింగ్. ఎందుకంటే గతంలో కూడా బీజేపీ తమిళనాడుని ఇంప్లిమెంట్ అంటే దాని మీద తన ప్రభావం ఎఫెక్ట్ చూపించడానికి చాలా ట్రై చేసి విజయ్ గారిని బీజేపీ పార్టీలోకి రమ్మని ఆహ్వానించేలాగా పవన్ కళ్యాణ్ ఎస్ అదే విధంగా ఇంతకు ముందు కూడా బీజేపీ అలాంటి విషయాలు ట్రై చేసింది, బట్ అక్కడ తమిళనాడులో అది అవలా. సో ఇప్పుడు అతనికి ఉన్న క్రేజ్కి, విజయ్కి ఉన్న క్రేజ్కి, మనకి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉందో దానిలో తక్కువే ఉన్నా అంత మంచి క్రేజ్ తనకు కూడా ఉంది. అంటే పోల్చడం అనేది సరికాదు ఇక్కడ. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కనుక వాళ్ళ మేనిఫెస్టోని బట్టి, ఆ మేనిఫెస్టో నచ్చితే, ఈయనకి దేశ ప్రజలు, దేశం మీద చాలా అభిమానం ఉంటుంది. మన తెలుగు ప్రజల్లాగానే తమిళ ప్రజలు కూడా, వాళ్ళు కూడా ఒక మంచి పార్టీ వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎలా అయితే కూటమి ప్రభుత్వం ఏపీలో ఎంత బాగా జరుగుతుందో, ఎంత బాగా నడిపిస్తుందో ప్రభుత్వం, అలాంటి పార్టీ అక్కడ కూడా ఉంటే బాగుంటుంది. వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ఉంటే బాగుంటుందని అనుకుంటే డెఫినెట్గా ఆయన వెళ్ళి అక్కడ సపోర్ట్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇక్కడ కిరణ్ గారు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం అక్కడ పాలిటిక్స్లోకి వెళ్తే అక్కడ ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వడానికి ఒక 2-3 నెలల్లో అయిపోతుంది. ఈయన కూడా అక్కడ వెళ్ళి ప్రచారం చేయాల్సి ఉంది, చెయ్యాలి, బాధ్యత తీసుకుంటారు. డెఫినెట్గా సార్ 4-5 నెలలు పడుతుంది సార్, ఈజీగా పడుతుంది. అయితే రాబోయే ఎలక్షన్స్ 4 నెలల్లో ఉన్నాయి. అవును. సో ఇప్పుడు చూడండి, గతంలో మనకి హరిహర వీరమ్మల్లో ఆగిపోవడానికి కారణం కూడా అదే కదా. ఇక్కడ ఎలక్షన్స్ రావడం వల్ల ఆయన దాన్ని సరైన ఇది చేయకపోవడం వల్ల హరిహర వీరమ్మల్లో ఆగిపోయింది. ప్రాజెక్ట్ పక్కన పెట్టి తర్వాత చూసుకున్నారు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ ఏమి ఒప్పుకోవట్లా, సినిమా ప్రాజెక్ట్ ఏమి ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఈయన పూర్తి స్థాయిలో సమయాన్ని ఈ 5 నెలలు 6 నెలలు అక్కడ కేటాయించిన తర్వాత ఫ్రీ టైం దొరుకుతుంది డెఫినెట్గా. అంటే మిడ్ ఆఫ్ ది ఇయర్ అనుకోండి, మిడ్ ఆఫ్ ది ఇయర్లో మేబీ ఆగస్టు సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ బర్త్డేకి మేబీ వీ మే గెట్ ద టీజర్. ఓకే. ఆ క్యాల్కులేషన్లో చూసుకుంటే సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. సో ఈ టైంలో గ్లిమ్సో టీజరో లేకపోతే న్యూ ఇది ఆయన అయితే, నా ప్రిడిక్షను డెఫినెట్గా సినిమాలు అయితే ఆపరండి. ఇది నాతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కూడా చాలా ఆనందకరమైన విషయమని నేను అనుకుంటున్నాను. భగత్ సింగ్ కూడా అద్భుతం బ్లాక్ బస్టర్ అవుతుంది, నో డౌట్. ఎందుకంటే మనం ప్రిడిక్ట్ చేసాం కిరణ్ టీవీలో, ఓజీ సినిమా కావచ్చు, లేకపోతే చిరంజీవి గారిది శంకర్ వరప్రసాద్, ఇవన్నీ ముందుగానే అంటే ఒక 1 వీక్ ముందే ప్రిడిక్ట్ చేసి మనం చెప్తున్నాం. అంటే రివ్యూస్ కొంతమంది చూసిన తర్వాత ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది, అది ఇలా ఉంటే బాగుండేది అని కాదు, ఎలా ఉండబోతుంది, హరిశంకర్ గారు దానిలో తపన ఏంటి, అంటే ఓవరాల్గా టీం వర్క్ ఎలా ఉంటుంది, ఈ ప్యాచప్ మనకు ఉంటుంది. మిగతా క్రిటిక్స్కి మనకి, మిగతా ఛానల్స్కి మనకున్న డిఫరెన్స్ అది. అది ఎందుకు హిట్ అవుతుంది అనడానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ మనం చెప్తున్నాం. హరిశంకర్ గారి తపన, ఆయన ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే గట్టి సంకల్పం. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన యాంపుల్ ఆఫ్ టైమ్ ఫర్ ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ ఆల్రెడీ సక్సీడెడ్ గబ్బర్ సింగ్. సో ఇవన్నీ క్రోడీకరిస్తే, డీకోడ్ చేసుకుంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మై డియర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. తప్పకుండా సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీడియాలో హల్చల్ చేయని న్యూస్ లేకుండా సైలెంట్గా కనిపిస్తున్నా, కానీ వెనకలు ఆయన చాలా పనిచేస్తున్నారు. జాతీయ రాజకీయాలు కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆయనకు ఎంత సమయం ఉందో లేదో తెలియదు, కానీ ఫస్ట్ మనం ఉస్తాద్ భగత్ సింగ్ని షూర్ ఎంజాయ్ చేసే మూడ్లో ఉందాం. అంతే. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్.